న్యాయం జరగాలి గిరిజనులకు. నేను డ్రైవర్ సార్. నేను ఆ రోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు లోడ్ ఎత్తుకొని పోతున్నాం సార్. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు లోడ్ ఎత్తుకొని పోతున్నాం సార్. పోతుంటే ఇక్కడ డోన్ మిట్ట మీద 1 గంటలకు సార్ వచ్చి బండికి రప్పును వచ్చేసి బండి గుద్దిరు సార్. బండి గుద్దగానే నేను ఏందనుకున్నా, వీళ్ళు ఏంద్రా ఇట్లా వస్తారని బండి స్లో అయిపోయింది సార్. నాది స్లో అయిపోతే డివైడర్ పక్కన ఆ బండి ఉంది, మన ఈ పక్కన నా బండి ఉంది సార్. మొత్తం ఒత్తుకొని వచ్చి మొత్తం కింద పడితే సైడ్కి వచ్చేసి సార్ నన్ను రోడ్డు దింపేసిరు. ఒక టైర్ మొత్తం రోడ్డు దింపేసి బండి ఆపేసిరు. బండికి అడ్డం పెట్టి వచ్చి తాళం చేతి గుంజుకురు సార్. తాళం చేతి ఇయ్యలే. నేను తాళం చేతి ఇయ్యనప్పుడే వచ్చి రాయి తీసుకొని పట్టును కొట్టేసిరు సార్. ఇక్కడ కొట్టే వరకు నాకు బ్లడ్ మొత్తం కారిపోయింది సార్. కారిపోయినా అట్లనే ఆపేసి వీళ్ళు నన్ను కొడుతురని ఇంకో అతను వచ్చి రాడు తీసుకొని ఇక్కడ కొట్టింది సార్. నాకు రాడు తీసుకొని వీళ్ళు నన్ను కొట్టేస్తారని డోర్ తీసుకొని నూకేసే వరకే తాళం చేతి తీసి చెట్లలో వేసిన సార్. అక్కడ వేసిన రోడ్ అవతల. వీడు నా కొడుకు డ్రైవర్ గారు హుషారు ఉండరని ఇక వాళ్ళు నాకు 5 మంది నన్ను కలిసి ఇక పిచ్చి గానం కొట్టిరు సార్. నన్ను ఇక ఎక్కడ పడితే అక్కడ మామూలు కొట్టేలేదు సార్. ఇక నేను ఎక్కడ దెబ్బలకు తట్టుకోలేక రోడ్ మీదకి వెళ్ళి పక్కన వెహికల్స్ పోతుంటే ఆ రోడ్ మీదకి వెళ్ళి అందరికి అన్న ఆపురన్నా నన్ను కొట్టి చంపేస్తురని అంటే ఇద్దరు ఒక వాల్వో బస్సు ఆగింది సార్. ఆడ ట్రావెల్స్ బస్సు ఆగిరు. ఆ బస్సుని అరే నా కొడుకలారా ఆపకురని రాళ్ళు తీసుకొని ఆ బస్సుని సైడ్ మిల్లర్ వలదింగిరు సార్. వాళ్ళు దొంగలు నన్ను కొట్టంగా ఆపకురని వెళ్ళిపోండి అని వేరే వెహికల్స్ కారోళ్ళు గిట్లా 2-3 ఆపిరు. వాళ్ళని గిట్లా కొట్టి తరిమిచ్చిరు. ఇక వాళ్ళు మా మామని కొట్టి కిందేసిరు. ఇక కొట్టి కింద మేము వెళ్ళి అంత దూరాన పోయి నాకు బ్లడ్ కారుతుంటే నా చేతన కాకుంటే నేను డివైడర్ మీద పడిపోతే నేను మా ఫోన్లన్నీ గుంజుకురు. నేను బండి దగ్గర పోయి ఏం చేస్తున్నారు అని చూడడానికి పోతే సీసాలు తీసుకొని కొడుతురు సార్. వాళ్ళు థమ్స్అప్ సీసాలు సొడ సీసాలు ఉన్నాయి అలా తాన కట్టెలు తీసుకొని రాళ్ళ వేసుకొని కొడుతురు సార్. ఇక నేను పడిపోయినా, మా మామ పడిపోయిన బండి రివర్స్ పెట్టి లోడ్ చేసుకొని పోయారు సార్. మా 2,80,000 మాల్ పోయింది సార్. మాకు ఎలాంటి ఒక సాయం మీ తానికి వచ్చింది సార్. మీరు ఎట్లా సాయం చేయాలి సార్ మీరు? నా పేరు వెంకటేష్ సార్. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఇవాళ కర్నూలు నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏదైతే పందుల యజమానులు తమ పందులను వ్యాపార నిమిత్తం కర్నూలు నుంచి బెంగళూరుకు తరలించే క్రమంలో రాత్రి సమయాల్లో హైవే రోడ్లపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు గురి చేస్తున్నారు. ఎందుకంటే పందుల యజమానులు బ్రతికేదే పందుల పైన ఆధారపడి, అలాంటి పందులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పందుల వ్యాపారస్తులపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు పాల్పడుతున్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని హైవే మీద తన్ని మా పందులను దోసుకెళ్తున్నారని చెప్పేసి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా కూడా ఆ పందుల యజమానులకు ఎటువంటి న్యాయం చేయడం లేదు మన పోలీసు వారు. మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా వాళ్ళు బ్రతికేదే పందుల జీవనం చేసుకునే బ్రతుకుతున్నారు. అలాంటి వారిపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు గురి చేస్తున్నా కూడా వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడము చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే కర్నూలు నుంచి బెంగళూరుకు తరలించే క్రమంలో హైవే రోడ్లపైన దొంగలు మా పందుల యజమానుల ఆటోలను
ఆపి వారిపైన దాడులకు పాల్పడి పందులను దొంగలిస్తున్నా పట్టించుకొని పోలీసులకు మేము ఒక్కటే చెప్తున్నాం, అయ్యా మేము బతికే దాని మీదే, మమ్మల్ని కాపాడండి, మా జీవనం కోల్పోతున్నాం. ఇప్పటికైనా మా వారిపైన దాడులు జరిగిన తర్వాత వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎక్కడైతే దొంగతనాలు జరిగాయో హైవేలపైన వాటన్నిటిని గుర్తించి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి పందుల బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటి వరకు దాదాపు 4 పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా వీరికి న్యాయం జరగలేదు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వెళితే మీరే దొంగ న్యాయాలు అని చెప్పేసి చెప్పి పంపడం, అవి కేసులు నమోదు కాకుండా చూడడం, ఇవి చేస్తున్నారు. కాబట్టి పోలీసు వారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మావి దొంగతనం జరిగిందని చెప్పిన తర్వాత అక్కడే ఉండి హైవేల మీద వచ్చి వారికి న్యాయం చేయాల్సినది కూడా పోలీసులే, కాబట్టి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మాది డిండి నల్గొండ డిస్టిక్. నేను వ్యాపారం ఇబ్రపట్నం ఏరియాలో చేసిన బండి అక్కడనే మా అల్లుంది ఉంటుంది. ఆ లోడ్ తీసుకొని 1 గంటలకు డోర్ను చెడావు ఎక్కుతున్నాం. చెడావు ఎక్కుతుంటే బండి ఎంకంగా వచ్చి మమ్మల్ని అటాక్ చేసి బండి నిలబెట్టి బండి కట్టం తిరిగి మమ్మల్ని బండి నిలబెట్టి మేము ముగ్గురం మీరికి లేవకుండా కొట్టిండ్రు సార్. మేము చేసే పనే కది, ముగ్గురిని లేవకుండా కొట్టి ఆ దొంగలు 15 మంది ఉన్నారు సార్. 15 మంది కూడా మా అల్లుని కొడితే రక్త బండాలం అయిపోయింది. ఇంకో పిల్లగాన్ని కొడితే రక్త బండాలం అయిపోయింది. నన్ను అంతే కింద పడి తండ్రాడినా కానీ నా నడుల మీద కాళ్ళ మీద కూర్చున్నాడు సార్. నడుము మీద కాళ్ళ మీద కూర్చొని జీవాలు ఎత్తుకొని జీవాలు లోడ్ చేసుకొని, వద్దయ్యా జీవాలు మేము బతకనీకే పోతున్నాం, ఇదో ఇంత కూలి మిగులుతుందని పోతున్నాం అని చెప్పి మేము అడ్డం తగిలితే నన్ను దంతే రోడ్ కింద పడి కాళ్ళు పట్టుకున్నా ఇడవలేదు సార్. మా జీవాలను 31 క్వింటల్ 3 టన్నుల 1 క్వింటల్ ఎత్తుకొని పోయింది సార్. అప్పుడు పోలీసు వాళ్ళు బండి పోయినాక వచ్చి, ఏం సార్ మేము ఫోన్లు చేస్తుంటే కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు, బండి వస్తలేదు, ఏం సార్ ఇప్పుడు వస్తున్నారు అంటే, బండి పోయినాక గంట సేపటికి వచ్చారు సార్. అప్పుడు పిల్లలు భయపడి అడిమి కురికిరు సార్, దెబ్బలకు తట్టుకోలేక అడిమి కురికిరు. నేను ఆడనే పడిపోయినా. ఆ పిల్లలు వచ్చినాక మళ్ళా ఫోన్లు చేస్తే అప్పుడు వచ్చిండ్రు సార్. అప్పుడు వచ్చి అరే బండి ఎట్లా పోయింది, ఎక్కడ పోయింది అని అడుగుతారు సార్. ఇట్లే వెళ్ళిపోయింది సార్ బండి, బెంగళూరుతో వెళ్ళిపోయింది సార్ అని చెప్పినాం. చెప్తే మళ్ళీ తెల్లారినాక ఎస్ఐ సార్, సిఐ సార్ వచ్చారు. మేము అన్ని రాసుకున్నారు, పంజనామా అంతా రాసుకొని ఏమంటారు సార్ వాళ్ళు, మేము ఫోన్ చేస్తాం, మీకు చెప్తాం పో, సోమవారం చేస్తాం పో, మాకు జరిగింది శుక్రవారం అన్నాడు. మాకు సోమవారం నాడు మీకు ఫోన్ చేస్తాము, మీరు రావాల్సింది ఉంటే మేము రమ్మని చెప్తాం రాండి అన్నాడు. సోమవారం లేదు, ఇంతవరకు శుక్రవారం లేదు, మళ్ళీ పిలిచింది లేదు, మమ్మల్ని రమ్మన్నది లేదు సార్. ఇంతవరకు మాకు ఇబ్బందులు అయ్యి ప్రతి మా శేఖను కూడా మా అల్లుడే, ఆయనను కూడా కొట్టి ఆయన జీవాలు కూడా గుంజుకొని ప్రయత్నం చేసి తిప్పల పెట్టి లక్షల మాల్ సార్. ఏదో కూలీ చేసుకొని బతికేటోళ్ళం సార్. మేము కూలి కింద బతికేటోళ్ళ తాన లక్షలు పోతుంటే ఎక్కడ మాకు తోయక, మాకు పోయి పోలీసు వాళ్ళు మాకు సాబ్దరియక మీకు మా సార్లు ఉండరని మీ దగ్గరకు వచ్చినాం సార్.